గైస్, ఈ వీడియోలో నా తిరుపతి ఎక్స్పీరియన్స్, ట్రైన్ డీటెయిల్స్, స్టే డీటెయిల్స్, దర్శన్ డీటెయిల్స్, మిస్టేక్స్ లైక్ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే, మీ తిరుపతి ఎక్స్పీరియన్స్ ఈజీగా అవ్వాలంటే నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ట్రైన్ డీటెయిల్స్కి వస్తే, నరసాపురంలో ఈవినింగ్ 6 o'clockకి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. నరసాపురం నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5 AM తిరుపతి స్టేషన్కి రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉన్న విష్ణు నివాసంకి స్టే కోసం వెళ్ళాం. మీరు బయట హోటల్స్లో ట్రై చేస్తే ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. విష్ణు నివాసంలో మీ ఆధార్ కార్డ్ చూపిస్తే లాకర్స్ అనేవి ఇస్తారు. ఆ లాకర్లో మీ లగేజ్ అనేది పెట్టుకుని ఈ దగ్గరలోనే ఉన్న వాష్రూమ్స్ అనేవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేము ప్రీ ప్లాన్డ్గా రాలేదు, అలాగే 300 రూపీస్ దర్శన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు, అకామిడేషన్ కూడా బుక్ చేసుకోలేదు. సో అకామిడేషన్ బుక్ అవ్వకపోయినా మనకి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 AM ఆ టయానికి విష్ణు నివాసంలో రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు. మనం ముందే వెళ్ళి వెయిట్ చేస్తే 1 hour అలా లైన్ ఉంటుంది. ఆ లైన్లో వెయిట్ చేస్తే మనకు ఒక రూమ్ అనేది ఇస్తారు. 300 రూపీస్ దర్శన్కి వస్తే, 300 రూపీస్ దర్శన్ మేము బుక్ చేసుకోలేదు కాబట్టి మనకున్న ఈజీ వే అన్నది SSD టోకెన్స్. SSD టోకెన్స్ అంటే ఫ్రీ దర్శనం అనుకుంటారు అందరూ, కానీ యాక్చువల్గా ఫ్రీ దర్శన్ అంటే నార్మల్గా ఎటువంటి టోకెన్ ఏమో అక్కర్లేదు. దగ్గరికి అక్కడ వరకు వెళ్తే లైన్ ఎంట్రీ దగ్గరికి మన ఫోటో తీసుకుని మనకు ఒక ప్రింట్ ఇస్తారు టోకెన్ లాంటిది. డైరెక్ట్గా ఫ్రీ దర్శన్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రీ దర్శన్ అయితే 15 to 20 hours దర్శన టైం అయితే పట్టొచ్చు. సో SSD టోకెన్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఈ SSD టోకెన్స్ ఎలా యూజ్ అవుతాయంటే, లైక్ ఈరోజు మనం టోకెన్ తీసుకుంటే మనకి రేపటికి స్లాట్ అనేది ఇస్తారు. ఎర్లీ మార్నింగే వెళ్ళి లైన్లో వెయిట్ చేస్తే మనకి గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు టోకెన్స్ దగ్గరికి. అలా మేము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత గేట్స్ అయితే ఓపెన్ చేశారు, లైన్స్లోకి వదిలారు. అలా లైన్లో వెళ్ళిన తర్వాత మనకి మీరు చూస్తున్న ఈ ఎంట్రన్సే మనకి SSD టోకెన్స్ ఇచ్చే ఎంట్రన్స్. విష్ణు నివాసమే కాకుండా వేరే చోట్ల కూడా ఇస్తారు, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకైతే టుమారో 11 AM స్లాట్ వచ్చింది, మేము విష్ణు నివాసంలో తీసుకున్నాం. ఈ విష్ణు నివాసంలోనే కాకుండా బస్ స్టాండ్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, అలాగే శ్రీనివాసం అక్కడ కూడా ఇదే టైమింగ్స్లో ఇస్తూ ఉంటారు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ అయితే ఉంటాయి. మాది రేపటి 11 AM స్లాట్ కాబట్టి ఈ రోజంతా మేము ఖాళీ కాబట్టి మేము యాక్చువల్లీ నడక మార్గంలో కొండపైకి వెళ్దామని అనుకున్నాము. సో మేమైతే కొండ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ఇక్కడ 2 ways అయితే ఉంటాయి. ఒకటి శ్రీవారి మెట్టు, అలాగే ఇంకోటి అలిపిరి మెట్టు. విష్ణు నివాసం నుంచి శ్రీవారి మెట్టుకి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఆటోలోనే వెళ్ళాలి. అలాగే అలిపిరి మెట్టు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మేము ఎక్కిన ఆటో 100 రూపీస్ తీసుకున్నారు పర్సన్కి. లేట్ అయితే మళ్ళీ ఎండ వస్తుందని చెప్పి మేము బార్గెన్ చేయకుండా ఆటో ఎక్కేసాం. మేబీ దాంట్లో కొంతమంది 50 తీసుకోవచ్చు ఆటో డ్రాప్ చేసిన తర్వాత మనమైతే ఇలా నడుచుకుంటూ కొండ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్న ఏరియా దగ్గర కొండ మీదకి లగేజ్ తీసుకెళ్ళలేరు కాబట్టి ఇక్కడైతే లగేజ్ని ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ ట్రక్స్లో ఈజీగా పైకి తీసుకుని వస్తారు. మనం తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కలెక్ట్ చేసుకోవాలి. బ్యాగ్లో ఏమన్నా పగిలిపోయే ఐటమ్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి. కొండపైన ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకవు. మేబీ అలిపిరి మెట్టు దగ్గర బోల్డ్ అన్ని స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కానీ శ్రీవారం మెట్టు దగ్గర పైన షాప్స్ అయితే ఏమీ అవైలబుల్గా ఉండవు. కొండ స్టార్టింగే ఎంట్రన్స్ దగ్గర మనకి ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. అలాగే వాటర్ కూడా తీసుకుని వెళ్తాం మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అవాయిడ్ చేయడం చాలా మంచిది, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బాటిల్స్ అయితే యూజ్ చేయడం చాలా మంచిది. శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్ దగ్గర మేము తెచ్చుకున్న కొబ్బరికాయని కొట్టేసాం. అలాగే ఒక దీపం వెలిగించి మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. మనమైతే ఇప్పుడు శ్రీవారి మెట్టు ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం గైస్. ఇదే ఆ శ్రీవారి మెట్టు ఎంట్రన్స్. మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయాము. శ్రీవారి మెట్టులో 2388 స్టెప్స్ అయితే ఉంటాయి. అరౌండ్ 2 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్. మనం ఈ స్టెప్స్ ఎక్కడానికి అరౌండ్ 2 hours అయితే టైం తీసుకుంటుంది. అదే అలిపిరి మెట్టు విషయానికి వస్తే 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. అరౌండ్ 9 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. 5 hours అయినా టైం పట్టొచ్చు. శ్రీవారి మెట్టు కొంచెం ఫ్రీగా ఉంటుంది, మీరు ఈజీగా అనేది క్లైమ్ చేయొచ్చు. ఈ డిస్టెన్స్ అండ్ స్టెప్స్ బట్టి మీ ప్రిఫరెన్స్ని మీరు డిసైడ్ అవ్వచ్చు. మీరు ఎవరైనా నడక మార్గంలో వచ్చేవాళ్ళు ఉంటే శ్రీవారి మెట్టు అండ్ అలిపిరి మెట్టు రెండింటికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్ అయితే తెలుసుకుని రావాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు అయితే మార్నింగ్ 6 AM ఓపెన్ చేస్తారు, అలాగే 6 PM క్లోజ్ చేస్తారు.
పిల్లలు ఒకవేళ ఏజ్ అనేది 12 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత ఖచ్చితంగా అలౌ చేయరు. అది చూసుకొని మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ దివ్య దర్శన్ టోకెన్ అని ఇస్తూ ఉంటారు భూదేవి కాంప్లెక్స్లో, ఆ టోకెన్ కానీ తీసుకొని ఉంటే శ్రీవారిమెట్టులో 1200 స్టెప్ దగ్గర దాన్ని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ టికెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మనకి దారిలో ఫారెస్ట్ యానిమల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం డిస్టర్బ్ చేయకుండా మన దారి ఏంటో మనం చూసుకుంటాం మంచిది. అలిపిరి మెట్టు అయితే మార్నింగ్ 5 AMకి ఓపెన్ చేస్తారు. అలాగే రాత్రి 9:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అలిపిరి మెట్టు కూడా పిల్లలు 12 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉంటే 2 PM తర్వాత అలౌ ఉండదు. అది ముందే చెక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వరకు నడుచుకుని వెళ్ళే వారికి మెట్టి మార్గంలో టోకెన్స్ అయితే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ టోకెన్స్ అనేది ఇవ్వట్లేదు, టోటల్గా మార్చేశారు. ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తున్నారు. వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ అక్కడ మాత్రమే టోకెన్స్ అనేది ఇస్తున్నారు. దివ్య దర్శన్ టోకెన్స్ కూడా ఇస్తారు, భూదేవి కాంప్లెక్స్ మాత్రమే ఇస్తారు ఆ టోకెన్స్ అనేవి. మీరు ఎర్లీ మార్నింగ్ అనేది తీసుకోవాలి. మేము వెళ్ళినప్పుడు 5 AMకి టోకెన్స్ ఇష్యూ చేశారు, కానీ ఆ టోకెన్స్ ఇష్యూ టైం అనేది జనం బట్టి మారుతూ ఉంటుంది. జనం రష్ బట్టి మారుతూ ఉండొచ్చు. ఈ టైమింగ్స్ అనేది మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకుని వెళ్ళండి. మెట్ల మార్గంలో ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉండవని భయపడక్కర్లేదు. కొన్ని మెట్లు ఎక్కే కొద్దీ మనకైతే షాప్స్ అనేవి కనిపిస్తుంటాయి. షాప్స్ మీన్స్ స్టాల్స్లా కాకుండా మెట్ల మీదే కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ సోడాస్, మామిడికాయ ముక్కలు ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. మీరేం భయపడక్కర్లేదు. ఒకవేళ మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తూ ఉంటే వాటర్ అయిపోయిందని బాటిల్స్ అయితే మెట్ల మార్గంలో పడేయకండి. మీరు పైకి తీసుకువెళ్ళిన తర్వాత డస్ట్బిన్స్ ఏమైనా కనిపిస్తే అక్కడ మాత్రమే పడేయండి. మేము ఆల్మోస్ట్ మెట్లనే ఎక్కేసాం, మోకాలు పర్వతం వరకు వచ్చేసాం. శ్రీవారి మెట్టు అనేది స్టీప్గా ఉంటుంది, సో ఎక్కడానికి అనేది కొంచెం ఎనర్జీ ఎక్కువ కావాలి. ఒకేసారి ఎక్కేయకుండా కొంచెం బ్రేక్ తీసుకుంటూ ఎక్కండి. మేము అన్ని మెట్లు ఎక్కేసి లాస్ట్ మెట్టు వరకు రీచ్ అయ్యాం. లాస్ట్ మెట్టు దగ్గర దేవుడి నామం అయితే ఉంటుంది, అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోండి. మేము పై వరకు వచ్చేసాం. ఇక్కడ ఉన్న మండపం దగ్గర ఒక ఫోటో అయితే తీసుకున్నాం. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. కొండపైన స్క్రీన్లో రూమ్స్ అవైలబిలిటీ అనేది క్లియర్గా డిస్ప్లే చేస్తున్నారు. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఈ వెంకటాద్రి నిలయంకి దగ్గరలోనే ఒక బిల్డింగ్ దగ్గర తీసుకున్నాం. బిల్డింగ్ ఎంట్రన్స్ అయితే వీడియో తీయలేదు. రూమ్ అయితే ఇలా ఉంటుంది. 3 బెడ్స్ అయితే ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. ఈ రూమ్ అనేది చాలా వర్త్ అని చెప్తాను. మనకి కొండపైన 100 రూపీస్ అండ్ 1000 రూపీస్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు 100 రూపీస్ రూమ్స్ అయితే అవైలబుల్గా లేవు, సో మేము 1000 రూపీస్ రూమ్ అయితే ఒకటి బుక్ చేసుకున్నాం. మా 8 మెంబర్స్కి కలిపి ఒక రూమ్ అయితే సరిపోయింది. వాష్రూమ్స్ అనేవి చాలా క్లీన్ అండ్ హైజీనిక్గా ఉన్నాయి. పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలా ఇండియన్ టాయిలెట్ అండ్ వెస్టర్న్ టాయిలెట్ రెండు ప్రొవైడ్ చేశారు. గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రష్ చేయడానికి బయట వాష్ బేసిన్ కూడా సపరేట్గా ఇచ్చారు. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మేము ఎర్లీ మార్నింగే రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఈవెన్ మా స్లాట్ అనేది 11 AM మేమైతే బాగా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మేమేం మిస్టేక్ చేసామంటే ఇక్కడున్న ఆటో వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ 1 AMకి 2 AMకి డోర్స్ ఓపెన్ చేస్తారు. మీది ఏ స్లాట్ అయినా సరే ముందు వెళ్ళిపోవచ్చు అని మనకి ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా నమ్మేసి ఆటో వాళ్ళని బుక్ చేసుకుని ఆటో వాళ్ళకి అనేది ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తారు. మనం ఆ ఆటో కానీ వ్యాన్ కానీ బుక్ చేసుకుని మనం గేట్ దగ్గర వరకు వచ్చి ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపిస్తాం, కానీ మనల్ని గేట్ దగ్గరే ఆపేస్తారు. సో స్లాట్ టైం చూసుకొని మీరు ఒక 1 hour ముందుగానే బయలుదేరండి. అలా మా స్లాట్ దర్శనం మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. మేము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్లాట్ కాబట్టి మాది చాలా రష్ లేకుండా ఈజీగా స్మూత్గా చాలా ఫాస్ట్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాటి కోసం నేను అనేది సెపరేట్ వీడియో అనేది చేస్తాను. దర్శనంకి వెళ్ళే దారిలో మనం మొబైల్ ఫోన్స్ అనేది దుక్కున సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ ఫోన్స్ అనేది కలెక్ట్ చేసుకునే పాయింట్ దగ్గర ఫోటో వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఫొటోస్ అన్ని మంచిగా తీసుకుని దగ్గరే ఉన్న వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్లో అన్నప్రసాదం అయితే జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం అయితే తీసుకొని కొన్ని క్లిప్స్ నేను క్యాప్చర్ చేయలేదు. మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకుంటే మంచిదని అందరూ చెప్తూ ఉంటారు. మీకు ఒకవేళ టైం కుదిరితే ముందు వరాహస్వామి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళండి. మేము అన్నప్రసాదం అయితే స్వీకరించి బయటికి అయితే వచ్చేసాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో తిరుపతి ఎవరైనా వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలాగే నేనేమన్నా పాయింట్స్ మిస్ అయ్యంటే అవి కూడా కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం మరిన్ని తీసుకొస్తూనే ఉంటాను. దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత లడ్డు ప్రసాదం తీసుకోవడం అసలు మర్చిపోకండి. లడ్డు వచ్చి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. టెంపుల్ ఏరియాలో చాలా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, షాపింగ్ చేసుకోవాలన్నా ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. గైస్, ఈ వీడియోలో దర్శన్ రిలేటెడ్గా నా ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కొండపైన ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి చూడవలసినవి, అవన్నీ సెపరేట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరుపతి వెళ్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.